నమస్కారం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ధనం వెనక పరుగెత్తుతున్నారు. మరి ఆధ్యాత్మికతలో ఉన్నవారు డబ్బుకు దూరంగా ఉండాలా? అసలు సంపాదన గురించి మన వేదాలు ఏం చెబుతున్నాయి? రాబర్ట్ కియోసాకి రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకంలోని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సూత్రాలను మన సనాతన ధర్మంలోని పురుషార్థాలతో పోల్చి చూద్దాం. డబ్బు సంపాదించడం తప్పు కాదు. అది ఎలా సంపాదిస్తున్నాం అనేదే ముఖ్యం. అర్థం అంటే వేదాల దృష్టిలో సంపాదన. పురుషార్థాలలో రెండోది అర్థం. సమాజానికి, కుటుంబానికి అవసరమైన ధనాన్ని సంపాదించడం ధర్మంగా చెప్పబడింది. కియోసాకి పాయింట్. కియోసాకి యాసెట్స్ వర్సెస్ లయబిలిటీస్ గురించి చెప్తారు. అంటే మీకు ఆదాయాన్ని తెచ్చేవి ఆస్తులు, మీ ఖర్చును పెంచేవి అప్పులు. ధర్మాదత్తః ప్రభవతి. ధర్మబద్ధంగా సంపాదించే ధనమే అసలైన ఆస్తి. అది మీకు శాశ్వత ప్రయోజనాన్ని ఇస్తుంది. అప్పులు మరియు ఆర్థిక స్వేచ్ఛ గురించి తెలుసుకుంటాం. కియోసాకి ఏం చెప్తున్నారంటే సామాన్యులు డబ్బు కోసం పనిచేస్తారు. కానీ ధనవంతులు డబ్బు తమ కోసం పనిచేసేలా చేస్తారు. భారతీయ ధర్మంలో మన శాస్త్రాలు రుణం గురించి చాలా హెచ్చరిస్తాయి. రుణశేషం, అగ్నిశేషం ఉండకూడదు అని అంటారు. సంపాదించిన దానిలో కొంత పొదుపు చేయడం, తిరిగి పెట్టుబడి పెట్టడం మన పూర్వీకులు అప్పుడే చెప్పారు. లక్ష్మీః కల్పతరుః అంటే లక్ష్మీదేవి కల్పవృక్షం లాంటిది. దాన్ని సరైన పద్ధతిలో పూజిస్తే అది పెరుగుతూనే ఉంటుంది. ధనం మరియు మానవత్వ విలువల మధ్య సమతుల్యత గురించి తెలుసుకుందాం. అధర్మంగా సంపాదించే ధనం శల్యం వంటిది. అది ఈరోజు సుఖాన్ని ఇచ్చినా రేపు దుఃఖానికి కారణమవుతుంది. కియోసాకి కూడా గివ్ అండ్ యూ షల్ రిసీవ్ అని అంటారు. సంపాదించిన దానిలో ఒక వంతు దాన ధర్మాలకు, ముఖ్యంగా అన్నదానం, విద్యకు ఖర్చు చేయాలి. మా విద్యాపీఠం చేస్తున్న ఉచిత విద్య మరియు అన్నదానం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. ధనాన్ని ధర్మ కార్యాలకు వినియోగించడం. ధనవంతులు కావడానికి ఆధ్యాత్మిక మార్గం ఏమిటో చూద్దాం. సంపాదనను కేవలం స్వార్థానికి కాకుండా 10 మందికి మేలు చేయడానికి వాడితే భగవంతుడి అనుగ్రహం తప్పక ఉంటుంది. ముఖ్య సూత్రం: ధర్మో రక్షతి రక్షితః. మీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మీ సంపాదనను మిమ్మల్ని కాపాడుతుంది. మిత్రులారా, సంపాదన అవసరమే, కానీ అది ధర్మాన్ని మించకూడదు. ఈ వీడియో ద్వారా మీ ఆర్థిక మరియు ఆధ్యాత్మిక ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మన శ్రీ సద్గురు వేద విద్యాపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.